వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకంపనలు. ఈసీ అధికారిక లేఖపై బీజేపీ స్టాంపు ముద్ర వేసింది. ఈసీ విశ్వసనీయతపై సిపిఎం సోషల్ మీడియా దాడి జరిగింది. ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యారంటూ విపక్షాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తయారు చేసి ఇచ్చిన లెటర్నే ఇతర పార్టీలకు పంపింది ఈసీ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈసీ మీద. ఇది కేవలం క్లరికల్ పొరపాటు అన్నారు కేరళ సీఈఓ. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. మార్చి 21నే వివాదాస్పద లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించడం జరిగింది. కార్యాలయ పొరపాట్లపై తప్పుడు ప్రచారం చేయవద్దంటూ ఈసీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందంటూ కూడా ఈసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ పొరపాటు చర్యతో మాత్రం కేరళ రాజకీయాలలోనైతే ఒక విశ్వసనీయత నమ్మకం మీద ఈసీ మీద ఉన్నటువంటి నమ్మకం మీద అయితే ఒక క్వశ్చన్ రైజ్ అయిందని చెప్పాలి. అయితే ఇది కేవలం పొరపాటే అని ఈసీ చెప్తుంది. మరి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ పొరపాటున గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, కేరళ ఎన్నికల సంఘం చేసిన ఒక క్లరికల్ మిస్టేక్ పైన ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఏదైతే ఇది కావాలని చేసింది కాదు, ఏదైతే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన లెటర్ పైన బీజేపీ స్టాంప్ ఉండడం, బీజేపీతో పాటు మిగిలిన పార్టీలు బీజేపీ సింబల్ ఆధారంగా ఏదైతే బీజేపీ ఇచ్చిన ఆదేశాలు ఎన్నికల సంఘం పాటిస్తుంది, దానికి గుర్తు ఇదే అంటూ అటు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. నేరుగా ఏదైతే కేరళలో జరిగిన ఈ అంశం పైన ఈసీ నేరుగా క్లారిటీ ఇచ్చింది. మనం విజువల్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈసీ ఇచ్చిన లెటర్ లో కింద వైపు బీజేపీ సింబల్ క్లియర్ గా ఉంది, కమలం గుర్తు క్లియర్ గా కనిపిస్తుంది రేణు. ఎందుకంటే ఈ అంశం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ఈసీ అధికారిక లేఖపై నేరుగా బీజేపీ స్టాంపు ఉండడం అటు కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పనితీరు పైన పలు విమర్శలు ఉన్నాయి. నేరుగా బీజేపీ అండతోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో విజయం సాధిస్తుంది. సర్ ప్రక్రియ కూడా ఏదైతే ఎన్నికల రివిజన్, ఏదైతే ఓటర్ల రివిజన్ అంశం కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తున్నారు, ప్రతిపక్ష ఓట్లను తొలగించి బీజేపీ గెలుపుకి ఈసీ తోడ్పడుతుందంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు గగ్గోలు కురిపిస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా ఈసీ పనితీరు పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డబల్ ఎంట్రీ ఓటర్లు కావచ్చు, చనిపోయిన ఓటర్లు కావచ్చు, ఒక్కొక్క ఇంటిలో దాదాపు 100 ఓటర్లు రిజిస్ట్రేషన్ కావడం, ఇలాంటి అన్ని అంశాలపైన ఈసీ పనితీరు మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేరుగా ఎన్నికల సంఘం ఇచ్చిన లేఖ పైన బీజేపీ సింబల్ ఉండడం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈసీ బీజేపీ కుమ్మక్కయ్య అని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ లెటర్ బీజేపీ తయారు చేసి ఇచ్చిందే, బీజేపీ స్టాంపు క్లియర్ గా ఉంది, బీజేపీ ఇచ్చిన స్టాంపు లెటర్ నే ఈసీ వాడుతుంది. సో ఈసీ ఈ బీజేపీకి అమ్ముడు పోయింది అంటూ నేరుగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు నేరుగా ఏదైతే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఎన్నికల సంఘం పైన పోరాటం కొనసాగిస్తుంది. సర్ ప్రక్రియ ఏదైతే తన రాష్ట్రంలో దాదాపు 50 నుంచి 60 లక్షల ఓటర్లు తొలగించారు, బతికున్న ఓటర్లను ఈసీ తొలగించింది. కేవలం ఏదైతే వెస్ట్ బెంగాల్లో భవానీపూర్ లో పోటీ చేస్తున్న మమత నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్లు కూడా తొలగించడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలపైన ఈసీ బీజేపీతో కుమ్మక్కైందనే విమర్శలు వరుసగా వస్తున్నాయి. అయితే వీటిపైన ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా అది క్లరికల్ మిస్టేక్ మాత్రమే, ఎన్నికల సంఘం ఎలాంటి మిస్టేక్ చేయలేదు, అది కింది స్థాయిలో జరిగిన మిస్టేక్ అంటూ ఎన్నికల సంఘం సమర్థించుకుంటుంది. మరోపక్క నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈసీ అధికారి పైన సస్పెన్షన్ చేశారు. మార్చి 21వ తేదీనే ఈ వివాదాస్పద లేఖను ఉపసంహరించుకున్నట్టు ఈసీ వెల్లడించింది. కార్యాలయ పొరపాట్ల తప్పుడు ప్రచారం వద్దని ఈసీ విజ్ఞప్తి చేసి ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి, చట్టం ప్రకారమే జరుగుతాయి అంటూ ఈసీ క్లారిటీ ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఎన్నికల పైన కూడా
పలు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా అనుమానాలు ఎన్నికల సంఘం నివృత్తి చేయలేదు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం పనితీరు మీదనే నేరుగా బీజేపీ ఎన్నికల సంఘానికి అనుకూలంగా ఉంది అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి రేపు. ఎస్, ఇక ఇప్పటికైనా మరి సిపిఎం దీని మీద ఆందోళన ఆపటం జరిగిందా? ఎందుకంటే ఇప్పటికే కూడా అంటే ఈసీ బీజేపీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో కూడా బీజేపీ స్టాంపు కనిపించడం కూడా ఇప్పుడు కలకలం రేపింది. మరి ఇప్పుడు దీని మీద ఆందోళన ఆపటం జరిగిందా? రేణు, ప్రధానంగా ఎన్నికల సంఘం పనితీరు పైన సిపిఎంఏ కాదు, కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం పనితీరు పైన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఏదైతే సిపిఎం చేసిన ఆందోళనకు నిరసనగానే నేరుగా ఆ నిరసన చేయడంతోనే నేరుగా ఎన్నికల సంఘం స్పందించింది. అది క్లరికల్ మిస్టేక్. అక్కడ జరిగిన క్లరికల్ మిస్టేక్ లో ఏదైతే ఎన్నికల అధికారిని కూడా సస్పెన్షన్ చేశాం. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. బీజేపీ ఇచ్చిన లెటర్ ఇది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పటికీ ఈసీ వాటిని ఖండిస్తుంది. ఇప్పటికే దేశంలో ఈసీ పనితీరు మీద పలు రాష్ట్రాలు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ స్పందించిన నేపథ్యం లేదు. గతంలో ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్లు 3 ఉండేవారు. ఎన్నికల కమిషన్ ప్రక్రియలో 3 కమిషనర్లు ఉండేవారు. వారిలో 2 కమిషనర్లు మెజార్టీ ఎటువైపు ఉంటే ఆ నిర్ణయం తీసుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకోకుండా మోడీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కేవలం ఒకే ఎన్నికల కమిషన్ ఉండడం వల్ల ఒకే ఎన్నికల కమిషన్ ఆడిందే ఆట పాడిందే పాటగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశంలో 28 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? ఈసీ పనితీరు మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఈసీ పనితీరు చట్టబద్ధంగా ఉందా? బీజేపీ చెప్పిందే ఈసీ చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలను కేవలం ఈసీ జ్ఞానేష్ కుమార్ తిప్పి కొట్టినప్పటికీ ఎన్నికల సంఘం పనితీరు పైన దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకే కాదు ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేసే పరిస్థితిలో ఎన్నికల సంఘం లేదు, బీజేపీ లేదు. ఏదైతే బీజేపీ గెలుపుకే ఈసీ తోడ్పడుతుంది కాబట్టి ఈ ఈసీలో ఎలాంటి మార్పు రాలేదు, ఈసీ పనితీరు మీద మార్పు రాలేదంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి, కోర్టుకెళ్ళినప్పటికీ కోర్టు తలంటినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ పనితీరులో కానీ ఎన్నికల కమిషనర్ పనితీరులో కానీ ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్ తో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎన్నికల సంఘం పనితీరు పైన దుమ్మెత్తిపోస్తున్నాయి. రేణు, ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విధంగా కూడా ఈసీ రిలీజ్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి లేఖ మీద ఇది అన్ని పార్టీలకు పంపించడం జరిగింది. దాని మీద బీజేపీ ముద్ర ఉంది. ఇక దీంతో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాయి. బీజేపీకి లోబడి పనిచేస్తుంది, బీజేపీ ఏం చెబితే ఈసీ అదే పంపిస్తుంది అనటానికి కూడా ఇది నిదర్శనం అంటూ కూడా ఈ లేఖను సిపిఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని మీద ఈసీ ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంటే ఇది కేవలం అక్కడ ఈసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారి చేసినటువంటి పొరపాటు వల్ల ఈ స్టాంప్ వేయటం వల్ల జరిగింది తప్పితే ఈసీది తప్పు కాదంటూ కూడా ఇటువంటి ఆరోపణలు ఆపాలంటూ కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది.